దానికి 498 కేసు వేయడానికైనా కూడా దానికి కూడా నీకు అవకాశాలు ఆల్మోస్ట్ చాలా పలచబడిపోయాయమ్మా. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే, గోపాల్ గారు ఇందాక చెప్పినట్టు ఆవిడెవరో తీసుకొచ్చింది, నేను ఆవిడతోటి ఉన్నాను అని అంటే అది చాలా అసహ్యకరమైన ఆన్సర్ లాగా అని అనిపిస్తుంది. ఆవిడెవరినైనా తీసుకొచ్చి ఉంటున్నాను అని అన్నప్పుడు డెఫినెట్గా ఆవిడ ఆ టైంలో మీ మీద ఏ కేసు వేసినా కూడా మీరు ఎంత అడల్టరీ కిందకు వచ్చి మీకు ఎన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించేవారో మీకు అర్థం కాదు. ఆవిడ తీసుకొచ్చింది, నేనున్నాను, ఆవిడ వెళ్ళిపోతే ఆవిడని పంపిస్తేను, ఇలాంటివన్నీ మీరు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదేమో. ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అంటేనండి, పిల్లల విషయంలో ఎప్పుడైతే మనము ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందో, పిల్లల్ని నీ దగ్గర ఉంటారా వాళ్ళ దగ్గర ఉంటారా ఏంటి అనేది ఇంకా డిస్కషన్ చేసిన తర్వాత మాట్లాడచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు మీకు ఎంత బాధాకరమైందంటే, ఒక కొడుకు తల్లి జీవితం గురించి మాట్లాడుతున్నారు అంటే అది ఎంత హీనకరంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా కోర్టులో ఏమంటారంటే పారామౌంట్ ఆఫ్ చైల్డ్స్ వెల్ఫేర్ అంటారు, పిల్లలు ఎక్కడ బాగా ఉంటారు అని. ఈవిడ ఒకవేళ నేను భార్య అని ప్రూవ్ చేసుకుని నాకు పిల్లలు కావాలని కోర్టులో అడిగినా కూడా ఆవిడకి ఇచ్చే అవకాశాలు ఒక 4% లేవండి, అసలు లేవు. ఎందుకంటే అడల్టరీకి ఉండే ఏదైతే అట్లాంటి జీవితాన్ని ఆమె అనుభవించినప్పుడు అలాంటి తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లల్ని ఇవ్వరు. సో పిల్లల్ని పెంచే హక్కు ఇద్దరు చట్టపరంగా పోగొట్టుకున్నారనే చెప్పొచ్చు. ఇలాంటి తప్పుడు జీవితాలు అనుభవించే తల్లిదండ్రుల దగ్గర ఈ పిల్లలని ఉంచే హక్కు ఎవరికి ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి కోర్టు తన చేతిలోకి తీసుకుని ఎందుకంటే ఈవిడికి ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి అని అన్నప్పుడు తీసుకుని స్టేట్ హోమ్స్కి రెఫర్ చేయడము అలాంటివి కానీ చేస్తారు. ఇంకోటి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా ఇలాంటి కేసెస్లోనండి ఆ తల్లిదండ్రుల మధ్యలో ఉన్న పిల్లలు వాళ్ళు ఎవరో ఒకరు అడ్వాంటేజ్గా తీసుకుని అది చేస్తారు. ఇక్కడ ఇంకొకటి మేడం మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చిందో ఆమె కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్తే, మనం మాత్రం మీ ద్వారా మేము చెప్పించాలనుకున్నది ఏంటంటే, ఆవిడకి లీగల్గా రైట్స్ అయితే లేవండి. కానీ మీరు ఉండు అని మనం చెప్పినా కూడా ఒక తప్పునే మనము ప్రోత్సహించిన వాళ్ళం అయిపోతాం. కాకపోతే మీరు ఇంకా వాళ్ళని ఏదైనా కౌన్సిల్ చేసి మరి పిల్లలని ఎట్లాగైతే జస్టిఫై చేసి ఎక్కడైతే ఉంచుతానన్నానో వీళ్ళ దగ్గర కంటే కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో మనం ఉంచడం మూలన అట్లీస్ట్ మనకు తెలిసి ఈ పిల్లలు ఇంకా ఫ్యూచర్ లో పాడు కాకుండా ఉండే అవకాశాలు ఏవైతే ఉన్నాయండి.